శ్రీ చిదంబరం గారు అనే సినిమా తెలుగులో రిలీజ్ అయింది. ఇది మేకర్స్ వచ్చేసి కా ఫిలిం ఏదైతే ఉందో మన కిరణ్ అబ్బోన్ గారిది, ఆ ఫిలిం వల్లే ఈ శ్రీ చిదంబరం గారు అనే సినిమా చేసారు. ఈ సినిమా మెయిన్ ప్రిమైస్ ఏంటిదంటే, ఒక విలేజ్లో ఒక అబ్బాయి ఏమంటారు మెల్లకన్నుతో పుడతాడనమాట. అంటే కరెక్ట్ చూపు ఉండదు కదా, ఒక సైడ్కి చూస్తుంటారు అనమాట. సో అట్లా మెల్లకన్నున్న ఒక అబ్బాయి ఎట్లా సఫర్ అయ్యిండు అండ్ అతని సఫరింగ్కి అతని లైఫ్లో ఫేస్ చేసే అన్ని విషయాలను ఎదుర్కొంటూ వస్తాడు, అంటే తప్పించుకుంటూ. బట్ లవ్ విషయానికి వస్తే, ఒక లవ్లో ఒక అమ్మాయి అతనితో ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకుంటున్నావా లేదా అనే క్వశ్చన్కి అతను ఆన్సర్ ఇవ్వక, ఆ అమ్మాయి కూడా మెల్లకన్ను మూలాన్ని నన్ను లవ్ చేయట్లేదని అనుకొని మెల్లకన్నుని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మెల్లకన్నుని మార్చుకునే ప్రయత్నంలో అతను ఎట్లా డిస్కవర్ చేసుకుంటూ ఏంది అనేది ఈ సినిమా మెయిన్ ప్రిమైస్ అనమాట. ఈ సినిమాలో చాలాసార్లు నిజంగా మనం అంటే మెయిన్ నోటబుల్ పాయింట్స్ ఏంటిదంటే, ఈ సినిమాలో అంటే చాలాసార్లు మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తాం. అంటే ఇంప్రెస్ అంటే ఇప్పుడు అది ఏమంటారు, ఇన్బిల్ట్ అనమాట. సో మనం ఎక్కడికన్నా వెళ్ళినా లేకపోతే మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకునేది మన బ్యాడ్ థింగ్స్ అంటే మన అంగవైకల్యం కానీ, ఒక బ్లైండ్నెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ అన్ని ఎలిమెంట్స్ని మనం కప్పిపుచ్చుతూ మనల్ని ఇంకో బెటర్ పర్సన్గా డిస్ప్లే చేయడానికి చాలా వరకు ట్రై చేస్తుంటాం అనమాట. దాంట్లో భాగంగానే ఇతను కూడా అతని మెల్లకన్ను ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసుకుని అతన్ని బెటర్ పర్సన్గా చూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఇందులో మెయిన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వేరే వాళ్ళని నువ్వు అంత ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఫస్ట్ నిన్ను నువ్వు లవ్ చేసుకుంటున్నావా లేదా అనేది ఈ ఫిలిం యొక్క క్వశ్చన్ అనమాట. సో అది నిజంగా చాలా హార్డ్ హిట్టింగ్గానే అనిపించింది నాకైతే, టు బి వెరీ హానెస్ట్లీ. ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకొని మనల్ని మనం లవ్ చేసిన తర్వాత ఇంకో పర్సన్ లవ్ చేయడం కానీ అలాంటివి చేస్తే బెటర్ అని చెప్పే ఫిలిం అనమాట ఇది. ఇన్ఫ్యాక్ట్ క్లైమాక్స్లో భాగంగానే హీరో కూడా తనని తను తెలుసుకొని తన మిస్టేక్లను తెలుసుకొని ఎట్లా అతని లైఫ్ని మలుచుకున్నాడు ఏందనేది ఈ ఫిలిం యొక్క స్టోరీ అనమాట. అండ్ చాలా వరకు ఫిలిం కూడా ఎక్కడో ప్యాథోస్లో అట్లా వెళ్ళకుండా, బట్ ఓపెనింగ్ సీన్ కొంచెం ప్యాథోస్లో ఓపెన్ అయ్యేటప్పుడు కూడా దాని డిఫరెన్స్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో మనకు జస్టిఫికేషన్ కరెక్ట్గా రావడం అలాంటివి జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఒక ఫన్నీ అంటే ఒక కామెడీ ఆస్పెక్ట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా బ్లెండ్ చేసి ఫిలింని చాలా బ్యూటిఫుల్గా మలవడం జరిగింది. అండ్ మ్యూజిక్ కూడా అసలు ఏమంటారు, ఆ సినిమాకి ఎంత అవసరమో దాన్ని కరెక్ట్గా వాడడం, డ్యాన్సులు సినిమా అట్లా కాకుండా చాలా బ్యూటిఫుల్గా, అండ్ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో దాని బ్లెండ్ కూడా చాలా కరెక్ట్గా ఆ సినిమాకి ఫిట్ అయింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా అసలు చింపి వారేసింది సీరియస్గా. అండ్ టూ బ్యూటిఫుల్. అంటే హీరోయిన్ అనగానే పెద్ద సూపర్ అందగత్తే అట్లా కాకుండా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ట్రీట్ చేసి, అంటే ఒక విలేజ్లో ఒక అమ్మాయి ఎట్లయితే ఉంటుందో అలాంటి ఒక అమ్మాయిని అండ్ క్యారెక్టర్ తగ్గట్టు ఒక పెద్ద హీరోని, మిడిల్ హీరోని కూడా కాకుండా ఒక కొత్త పర్సన్ని అండ్ ఒక క్యారెక్టర్ని మాత్రమే ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ సినిమా ఇంకా హైలైట్ అయింది. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ సో మచ్. మీరు చూస్తే మీరు కూడా అసలు ఏమాత్రం లవ్ చేయకుండా ఉండరు. సినిమా అయితే చాలా బాగుంది. జస్ట్ డూ వాచ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.